మొన్న కూడా చెప్పాను, డైరెక్ట్ ఒక ఛానల్లో చెప్పా, పేరు చెప్పకూడదు, వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్ గా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతారన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏది చూపెట్టలేదు, ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు, అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి, వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి, మేమందరం విసిగ్గా ఈగరా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా, ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది అనమాట. ఇస్తా, అది చెప్తాను. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను కాంటే లిస్ట్ కూడా, అది అయిపోగా నెక్స్ట్ మంత్ ప్రెస్ మీట్ పెడతాను. సో అట్ లాస్ట్ మీరు 25 crores అయితే తనని రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. నేను వాయిస్ ఎవరిదో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసారు, కాఫ్ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదు, మీరు చూసారు కదా సార్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. లేకండి మేడం, లేకండి అయిపోయింది చాలా. అది వారం రోజుల నుంచి టీవీలో వస్తుందండి. పెళ్లికే సంబంధం మేడం, పెళ్లికే సంబంధం మేడం, దానికి ఏముంది సార్, సుప్రీంకోర్టే చెప్పారు, దానికి ఏముంది సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అది ఇన్వెస్టిగేషన్ ప్రజలు ప్రేమించడం తప్పు కాదు కదా, ఒక వ్యక్తిని ప్రేమించడం తప్పు కాదు. అదే లేదు సార్, అట్లే లేదు. నాకు ఏమనుకో, మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు దయచేసి చెప్తున్నాను, ఫర్దర్గా మేము కొంచెం లీగల్ అప్లికేషన్ ఉండటం వల్ల కొంచెం ఆగాల్సి వచ్చింది. ఫర్దర్గా మీకు మళ్ళీ మేము అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మేము రెడీగా ఉన్నాం, మా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, కాకపోతే మాకు కొంత సమయం కావాలి, దయచేసి ఆ సమయాన్ని మాకు ఇవ్వండి. కొన్ని రావాల్సిన ఆధారాలు రావాల్సిన కొన్ని ఉన్నాయి, కొన్ని చట్టబద్ధలు ఉన్నాయి, కాబట్టి దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు సార్, నేను స్పీకర్ ఇన్వాల్వ్ అనట్లేదు, స్పీకర్ గారికి కంప్లైంట్ ఇస్తాం, అదే ప్రజాప్రతినిధికి ఇస్తాం, అంతే తప్ప అది చూద్దాం, రేపు ఏం జరిగిందో చూద్దాం. సారీ ఆఫ్రికా రెడీగా ఉన్నాం మీరు. ఇప్పుడు తను అడిగిన 25 కోట్లు కనుక తను ఇస్తాను అనుకుంటే ఈ కేసు వదిలేస్తారా? అలా లేదు సార్, అది మాకు సంబంధం, అసలు నాకు సంబంధం లేని విషయం, అది మాకు సంబంధం లేని విషయం. సో అది కూడా మీరు గమనించండి. మిగిలితే తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అనుకున్న ఎవిడెన్స్ మొత్తం కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కొంచెం కాబట్టి ఏంటంటే ఇప్పుడు NHRC పరిధిలో అలాగే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంచెం దయచేసి